హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనీ ఎర్నింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఎవరైనా కొత్త వీడియోస్ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట బెల్ కూడా మాత్రం మర్చిపోదు. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి సింపుల్ మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. మనకు వచ్చేసి ఇన్క్రెడ్ మనీ యాప్ గురించి అయితే ఒక మంచి లూట్ అయితే ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇందులో సైన్ బోనస్ వచ్చేసి 200 రూపీస్ ఇస్తున్నారు అండ్ రిఫర్కి 500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అయితే ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకోండి. రిఫర్కి 500 రూపీస్ వస్తున్నాయి కాబట్టి ఎవరు వదిలేసుకోకండి. మనకు ఉన్నంత వీలైనంత వరకు మీరు రిఫర్ చేసుకుంటే మీరు మనీ అయితే ఈజీగా వేసుకోవచ్చు. జస్ట్ 2 రిఫర్స్ చేసిన మనకు 1000 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. 5 రిఫర్స్ చేస్తే 2500 రూపీస్. ఈ విధంగా మీరు అన్లిమిటెడ్ మనీ అయితే చేసుకోవచ్చు. మీరు ఎన్ని రిఫర్స్ చేయగలిగితే అన్ని రిఫర్స్ అయితే చేయండి. చాలా సింపుల్ ఉంటుంది ఇందులో ప్రాసెస్ అయితే. ప్రతి ఒక్కటి అయితే క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. లేదంటే అర్థం అవుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ముందు వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోద్దు. మీకు యాప్ సంబంధించిన లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. సింపుల్ యాప్ అయితే ఓపెన్ చేసి మీరు డైరెక్ట్ ప్లే స్టోర్కి వస్తారు. అక్కడ నుండి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు గెట్ స్టార్టర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఓటీపీ అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నేమ్ అడుగుతారు. సింపుల్గా నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ నేమ్ ఇచ్చేసేయండి. మెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు మెయిల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ విధంగా ప్రీ F1 అని ఉంటుంది. దీని అయితే సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మీరు ఏది కావాలంటే అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటాను అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్ యువర్ కేవైసీ అని ఇక్కడ మీకు అయితే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. దీని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ పాన్ కార్డ్ అడుగుతుంది. పాన్ కార్డ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అడుగుతుంది. అంటే మీ డాక్యుమెంట్స్ అంటే ఆధార్ సంబంధించింది ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోమంటే సింపుల్ మీ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చేసేయండి. మీ పేరు మీద ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో అదైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే సింపుల్ ఇక్కడ డిమార్ట్ అకౌంట్ అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇందులో చార్జెస్ అయితే ఇలాంటివి ఉంటాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఏం చేసుకోవచ్చు ఇందులో అయితే. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసేయండి. ఇక్కడ 1 లాక్ ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ ఇండియన్ రెసిడెంట్ అని ఇచ్చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీలాకర్ ఆధార్ కార్డ్ అడుగుతుంది. సింపుల్ ఆధార్ కార్డ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ డిమార్ట్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఈ డిమార్ట్ అకౌంట్ ఎక్కడ ఉంటుంది బ్రో అంటే మీరు అప్స్టాక్ కానీ ఏంజల్ వన్ కానీ గ్రో యాప్ కానీ ఇవి చాలా యూజ్ చేస్తున్నారు కదా. ఇంతకుముందు మన ఛానల్ పెట్టినప్పుడు ఓపెన్ అయితే చేశారు. సో ఈ విధంగా ఉంటుంది. మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఏంజల్ వన్ కానీ అప్స్టాక్స్ కానీ ఏదో ఒకటి అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీకు అక్కడ చూసుకోవచ్చు డిమార్ట్ డీటెయిల్స్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. నేను ఇక్కడ ఏంజల్ వన్ అయితే చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే మీకు 16 డిజిట్ తోటి అయితే డిమార్ట్ అకౌంట్ అయితే ఉంటుంది. సింపుల్ దాని మీద కాపీ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. అంటే పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే సెకండ్ టైం కూడా ఇచ్చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా వెరిఫై అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ కేవైసీ అయితే మీరు సబ్మిట్ అయితే అయిపోతుంది. 3 సెకండ్లో మీ కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇన్వెస్టర్ మ్యాన్ ఉందా దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇందులో ఇదైతే గుర్తుపెట్టుకోండి 200 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇన్వెస్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు అయితే ఏ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసుకున్నారో ఆ బ్యాంక్ అకౌంట్ తోటి 200 రూపీస్ అయితే పే చేసేయండి. పే చేసిన తర్వాత ఇక్కడ మీకు ట్రాకింగ్ కూడా చూపిస్తుంది. 200 రూపీస్ మీకు ఈ విధంగా మీరు బై చేశారని ఇక్కడ చూపిస్తుంది. ఇది కూడా ఎలా విత్డ్రా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను మా టెలిగ్రామ్లో. సో సింపుల్గా మీకు వితిన్ 2 డేస్లో మీకు వోచర్ అయితే రావడం అయితే జరుగుతుంది. 200 రూపీస్ మీరు అమెజాన్ వోచర్ అయితే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు సింపుల్గా అమెజాన్లో క్లైమ్ అయితే చేసుకోవచ్చు. ఇందులో మనకు రూపాయి అయితే లాస్ ఉంటుంది. 2 డేస్లో మనకు అమెజాన్ వోచర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇన్క్రెడ్ యాప్లోకి వచ్చేసి ఇక్కడ 3 ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. దీని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు కింద 3 ఆప్షన్ మీద క్లిక్ చేసినాక రిఫర్ అండ్ రివర్స్ అని ఉందా దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు రిఫర్ ఫ్రెండ్ అని ఉందా దీని అయితే క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ రిఫర్ చేసుకోండి. మీరు రిఫర్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ వోచర్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఎవరైతే నా లింక్ తోటి క్లిక్ చేసి నా లింక్ తోటి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తారో వాళ్ళకు 2 నుండి 3 డేస్లో 100 రూపీస్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అయితే యూజ్ చేసుకోండి. రిఫర్ వచ్చేసి 500 కాబట్టి ఎవరు వదిలిపెట్టకండి. ఎవరైతే 200 పెట్టి CSK స్టాక్ అయితే బై చేస్తారో వాళ్ళకి మాత్రమే రిఫర్ సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ రిఫర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే అవ్వదు.